దేవుని అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని ఉన్నతమైన నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవుని వాక్య భాగం చదువుదాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోట్లకు నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. దేవుడు మనకు ముందుగా ఒక దూతను పంపుతాడంట. ఎందుకో తెలుసా? త్రోవలో ఆయన చెప్పిన స్థలానికి, ఆయన చెప్పిన చోటు మనల్ని రప్పించటానికి మనకంటే ముందుగా ఒక దూతను ముందుగా పంపుతాడంట దేవుడు. ఆయన పంపు దేవుడు అంటే దేవుడు చూడండి మన పట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, ఎంత బాధ్యత తీసుకుంటాడో, ఎంతగా ఆయన మనల్ని పట్టించుకుంటాడో దీన్ని బట్టి అర్థం చేసుకుని ఆయన పని చేయడానికి మనం వెళుతున్నప్పుడు, ఆయన చిత్తం చేయడానికి మనం వెళుతున్నప్పుడు, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి మనం వెళుతున్నప్పుడు అంట మనకంటే ముందు ఆయన ఒక దేవదూతను మనకంటే ముందు పంపించి మనం అక్కడికి వెళ్ళి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన ఉద్దేశం నెరవేర్చడానికి, ఆయన చెప్పిన స్థలానికి వెళ్ళడానికి దేవుడే ముందుగా తన దూతను పంపిస్తాడంట. నీకంటే ముందుగా, నాకంటే ముందుగా దేవుడు తన దూతను పంపుతాను అన్నాడు. ఎందుకంటే అక్కడ నిన్ను కాపాడటానికి, అక్కడ నిన్ను సిద్ధపరచడానికి నేను నీకంటే ముందు ఒక దేవదూతను పంపిస్తాను అన్నాడు దేవుడు. నిజమే, దేవుని నమ్మిన వనం మన జీవితాల్లో మనము దేవుని మార్గాల్లో వెళుతున్నప్పుడు, దేవుని ఉద్దేశాల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకంటే ముందు ఎవరు వెళతారో తెలుసా? దేవుడు తన దేవదూతను పంపిస్తాడు. ఇది నిజంగా దేవునిలో ఉన్నటువంటి ఆత్మీయులందరికీ అర్థమవుతుంది. ఇంకా లోకంలో ఉన్న వారికై తెలియదేమో, కానీ నీకంటే ముందు దేవుడు ఒక దేవదూతను పంపిస్తాడు. గుర్తుపెట్టుకో, నీ మార్గాల్లో ఆయన నీకు తోడై ఉండడానికి, నీకు క్షేమం ఇవ్వడానికి, నీకు భద్రత ఇవ్వడానికి, నీకు కాపుదల ఇవ్వడానికి, తన చిత్తం నీ ద్వారా దేవుడు నెరవేర్చడానికి నీకంటే ముందే తన దేవదూతను ముందుగా పంపిస్తాడు. ఆ తర్వాతే నువ్వు వెళతావు. అది జ్ఞాపకం చేసుకో. అందుకే అట్టి ఉన్నతమైనటువంటి కాపుదల దేవుడు మనకిస్తాడు. అంత గొప్ప భద్రత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎందుకు ఇదంతంటే మనము ఆయన సిద్ధపరిచిన చోటికి వెళుతున్నాం కనుక, ఆయన సిద్ధపరిచిన పని మనం చేయడానికి రెడీ అవుతున్నాం కనుక, ఆయన ఉద్దేశం మనం నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాం కనుక, ఆయన కొరకు మనం బ్రతుకుతున్నాము కనుక, ఆయనకే మహిమ కలగాలి మన ద్వారా అని ఆలోచిస్తున్నాం కనుక, మనం వెళ్ళే ప్రతి స్థలంలో మనకంటే ముందు దేవుడే తన దేవదూతను పంపిస్తాడు. అప్పుడు మన మార్గాలు సరళం చేయబడతాయి. మెట్టగా ఉన్న పరిస్థితులు కూడా సరళం చేయబడతాయి. అది దేవుడు మనకిచ్చిన గొప్ప కృప, గొప్ప భాగ్యం. ఇది మనం ఆలోచన పెట్టుకుని కనుక నేను దేవుని కొరకు ఎటు వెళ్తున్నా, ఎటు ప్రయాణిస్తున్నా, ఏం చేస్తున్నా, నాకంటే ముందు ఆయన దేవదూతలు నాకు కావలిగా ఉండి నన్ను నడిపిస్తాయి. నాకంటే ముందు ఒక దేవదూతను పంపిస్తాడు ఆయన అనే నిశ్చయతతో, అనే విశ్వాసంతో మనం ముందుకు అడుగు వేస్తే ఆయన నీకు ఉన్నతమైన కాపుదలగా ఆయన మనకుంటాడు. అట్టి కాపుదల ఈరోజు మనందరికీ కూడా మనకంటే ముందుగా ఆయన ఒక సేవకులమైన, దేవుని నమ్మిన బిడ్డలమైన, విశ్వాసులమైన ఆయన పని చేయట్లో మనకంటే ముందు మన మార్గాల్లో దేవుడు తన దేవదూతను పంపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు నాయన, వందనాలు. నీ సన్నిధిలో నిజమే ప్రభువా, నువ్వు సిద్ధపరిచిన స్థలమునకు చోటుకు వెళ్ళడానికి, అక్కడికి మమ్మల్ని రప్పించడానికి మాకంటే ముందు ఒక దేవదూతను పంపిస్తావు అని మాకు తెలియపరిచినందుకే వందనాలు. మేము ఆ రీతిగా నడిపించబడుటకు నీ కృప సహాయము దయచేయి. అలాగూ మమ్మల్ని నడిపించమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.